రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు కుంటలను కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మించిన కట్టడాలను ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా నేలకూలుస్తోంది. అక్రమార్కుల భరతం పట్టడంలో హైడ్రా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సుమారు 6,000 చెరువులు కుంటలను అన్యాక్రాంతం కాకుండా ఆపాలని మేధావులు చేస్తున్న డిమాండ్పై ఏబిఎన్ స్పాట్లైట్. జంట నగరాల్లో జంట జలాశయాలతో పాటుగా ఎన్నో చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేలకొరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో చెరువులు కుంటల ఆక్రమణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమించిన వారు ఎంతటి వారైనా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతుంది. రాజకీయ ఒత్తిళ్లు నేతల నుంచి పైరవీలు వస్తున్నా లొంగకుండా చెరువు శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తోంది. అయితే హైడ్రా కేవలం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల వరకే పరిమితమైంది. ఈ వ్యవస్థను కేవలం హైదరాబాద్ కే పరిమితం చేశారు. కానీ చెరువులు కుంటల ఆక్రమణ అనేది కేవలం హైదరాబాద్ కే పరిమితమైన అంశం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ అన్న తేడా లేకుండా చెరువుల్లో అక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. ఈ కోవలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఎన్నో చెరువులు కబ్జాలకు గురయ్యాయి. హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపుపై హర్షం వ్యక్తం చేస్తున్న పాలమూరు వాసులు మా సంగతేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పర్యావరణ ప్రేమికులుగా, బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని చెరువుల్లోనూ ఆక్రమణల భరతం పట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి. శిఖంలోనూ నిర్మాణాలు జరిగాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లోనూ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇవన్నీ స్థానిక అధికారుల నోటీసులో ఉన్న రాజకీయ ఒత్తిళ్లతో కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువుల రికార్డుల ప్రకారం 96.11 ఎకరాలు ఉంది. ప్రస్తుతం అది 56 ఎకరాలకు కుంచుకుపోయింది. మిగతా 40 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. ఈ ఆక్రమణలపై గతంలో పురపాలక, సాగునీరు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు. ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం 64 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుగా మొత్తం 35 దిమ్మెలను ఏర్పాటు చేశారు. బఫర్ జోన్ లోనూ మరో 70కి పైగా ఇళ్లు అక్రమంగా నిర్మించారు. రాజకీయ పలుకుబడితో ఈ ఆక్రమణలపై అధికారులు కన్నెత్తి చూడడం లేదు. వీటిపై పెద్ద చెరువు పరిరక్షణ కమిటీ ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. కానీ వారి మాట విన్న నాథుడే కరువయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడి ప్రకృతి ప్రియులకు కొత్త ఊతాన్నిస్తోంది. హైడ్రా ఏర్పాటుతో పెద్ద చెరువుకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మాటకి తగ్గిపోయింది భూమి. మరి ఆనాటి నుంచి మేము కంటిన్యూస్గా మనము ఫీడ్బ్యాక్ ఇచ్చాము. ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ, ప్రతి కలెక్టర్ గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కానీ మా కన్స్ట్రక్షన్ అయితే ఎవరు ఆపలేకపోయినరు. కన్స్ట్రక్షన్ వర్షాలు జరిగినాయి. ఈ మధ్యలో ఇప్పుడు ఏదైతే మనము హైదరాబాద్ సిటీలో చూస్తున్నామో హైడ్రా అని ఒక ఏదైతే మూవ్మెంట్ జరుగుతుందో దాని హైడ్రా కింద ఆ ప్రాజెక్ట్ కింద మళ్ళీ చెరువులని మళ్ళీ రివైవ్ చేయడం జరుగుతుందో అడ్మినిస్ట్రేషన్ ద్వారా అది చాలా గొప్ప పని. అది వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. ఏ గవర్నమెంట్ ఉన్నా అటువంటి స్టెప్ తీసుకోవడం చాలా మంచిదండి. అదేవిధంగా మన మైబూనర్లో కూడా ఈ ఎంకరేజ్మెంట్స్ ఏదైతే జరిగినాయో అటువంటి హైడ్రా లాగానే ఒక మూవ్మెంట్ తీసుకురొచ్చి ఇక్కడ చెరువుని కాపాడాలని మేము కోరుతున్నామండి. ఈ పెద్ద చెరువు 96 ఎకరాల విస్తీర్ణం కలిగి చాలా నీటి నిల్వతోటి చాలా ప్రజలకు అందుబాటులో ఉండేది. అటువంటి చెరువు కుదించుకు వచ్చి కట్టడాలు కట్టడం వల్ల మేము కలెక్టర్ గారికి ఎన్నో అర్జీ పత్రాలు ఇచ్చి దాన్ని క్షేమంగా ఉండేటట్టు కృషి చేయడం జరిగింది. పాలమూరు చెరువుల పరిరక్షణ సమితి అని ఒక సమితిని క్రియేట్ చేసి చేయడం జరిగింది. అప్పుడు ఈ నీళ్లు ఎండిపోయి ఏమి లేని కాలంలో కూడా చెరువును లోతు ఎక్కువ చేసి నిల్వ చేతామనే దాంట్లోపల కొందరు అడ్డుకున్నారు, కట్టడాలు కట్టుకున్నారు. దాన్ని ఆపాలనే దానితోటి సర్వే చేయించాము కలెక్టర్ తోటి కలిసి. అప్పుడు మనకి 52, 56 ఎకరాలే ఉంది. తత్మదంతా అన్యాక్రాంతమైంది అని తెలుసుకొని చాలా బాధపడ్డాము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,161 చెరువులు, 1,257 కుంటలున్నాయి. మొత్తం 6,418 చెరువులు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటిలో పలు చెరువులు, కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.
జడ్చర్ల దేవరకద్రలో చెరువులు కుంటలు కుంచుకుపోయాయి. నాగర్ కర్నూలు పట్టణంలో కేసరి సముద్రం చెరువు ఆక్రమణలకు గురైంది. ఈ చెరువు FTL పరిధిలో పలు నిర్మాణాలు వెలిశాయి. గత 2 ఏళ్ల కాలంలో ఇక్కడ అక్రమ వెంచర్ వెలిసింది. భారీగా డబ్బులు చేతులు మారాయి. దీనిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు దాకా కొంతమంది వెళ్లారు. అయినా గత పాలకుల తోడ్పాటుతో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగాయి. ఇదే జిల్లాలో నాగనూలు చెరువుతో పాటు మరో 3 కుంటలు కుంచుకుపోయాయి. అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లోనూ కొన్ని చెరువుల్లో ఆక్రమణలు జరిగాయి. వనపర్తి జిల్లాలో మర్రికుంట, తాళ్ల చెరువు, నల్ల చెరువులో ఆక్రమణలు భారీగా చోటు చేసుకున్నాయి. వీటి FTL పరిధిలో నిర్మాణాలు వెలిశాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్, మరికల్ పట్టణాల్లో చెరువుల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి చెరువుల్లో నిర్మాణాలు సైతం వెలిశాయి. జోగులాంబ గద్వాల జిల్లా సిద్ధాంతి కుంట, తిరుమలయ్య కుంట, జీవికుంట చెరువులు రూపురేఖలు మారాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. నీటి వనరుల ఆక్రమణలో రాజకీయ నేతల పాత్ర ఎక్కువగానే ఉంది. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తేనే వీటికి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఈ ఆక్రమణలు రోజు రోజుకు పెరిగే అవకాశాలున్నాయి.